హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ముందు రోజు నేను ఇదంతా కూడా మిక్సీ పట్టేశానండి. నైట్ చూసారు కదా, దోసపిండి ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టేశానండి. ఇంక ఇదైతే నైట్ చక్కగా నానిపోయిందన్నమాట. మనకి బియ్యం, మినపప్పు ఇవన్నీ చక్కగా నానాయి. ఇంకా నేనైతే మిక్సీ పడుతున్నానండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 9 ఏమో అవుతుందండి. చాలా లేట్గా మిక్సీ పట్టేశానన్నమాట. ఇంకా పిండి అయితే కొంచెం పలచగా అనిపించింది, కానీ ముందు పట్టింది బాగానే ఉంది. ఇంకా అది ఇది రెండు సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం మిక్సీ గిన్నె కడిగేసి అందులో వాటర్ కూడా అందులో పోసేసాను. పర్లేదండి, మనకి దోసపిండి కాబట్టి మార్నింగ్ సరికి చక్కగా అవుతుంది. ఇంక ఇక్కడైతే వెంటనే ఏవైనా గిన్నెలు ఉంటే అవన్నీ వెంటనే కడిగేసి ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంక ఇందాక మిక్సీ పట్టాం కదా, ఇంకా దానికి ఏమంతా జిడ్డు సమరు ఏది ఉండదు కాబట్టి ఇలా నార్మల్గా వాటర్తోనే కడిగేస్తున్నాను. ఇంకా మార్నింగ్ మనం ఎట్లాగో చట్నీలు అవన్నీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా ఇవన్నీ కడిగేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా అవన్నీ అక్కడే వదిలేసాను అనుకోండి, మసలే నాకు గిన్నెలు ఫుల్గా అయిపోతాయి. మళ్ళీ సింక్ మొత్తం నిండిపోద్ది అన్నమాట గిన్నెలతోటి. ఇంక ఇక్కడైతే నైట్ అండి, ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము. ఇంకా నైట్ 9-9:30 అవుతుందండి. మేము 8 కల్లా తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఇలా చిన్నగా వీడియో అయితే షూట్ చేశానండి. గిన్నెలన్నీ తోమేసుకున్నాను కదా ఈవినింగ్ టైము. అలాగే దోసపిండి కూడా మిక్సీ పట్టేశాను, పక్కకు పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా సింక్లో ఒక చిన్న గంజి ఉందండి, అది కూడా తోమేసుకోవాలి. ఇంకా స్టవ్ ఇదంతా కూడా నైటే నీట్గా తుడిచేసి పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ మిక్సీ పట్టేశానండి. చూసారు కదా, మనకి పిండి సగంకు ఉంది, మార్నింగ్ వరకు నిండుకు వచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉందని అలా మూత తీసేసి చల్లారబెట్టానండి. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకూడదు అనేసి. ఇంక ఇక్కడైతే కొంచెం చల్లబడింది, మేము తినేసరికి చల్లబడింది అన్నమాట. ఇంకా ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ సరికి అయితే నాకు పిండి అనేది చక్కగా పులుస్తుంది. మాకు ఇంట్లో దోశ పిండి ఒక్కటి ఉందనుకోండి, నేనైతే మ్యాక్సిమం 2-3 టైం 2-3 రకాల టిఫిన్స్ అయితే చేస్తానన్నమాట. అంటే ఇడ్లీ పెడతాను, పునుగులు చేస్తాను, దోశలు వేస్తాను, ఇలా 2-3 రకాలు అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. కింద బల్లులు తిరుగుతున్నాయి చూసారా, లైట్స్ అన్నీ వేస్తున్నాయి కదా హాల్లో. ఇంకా వాటికి పురుగులు వస్తాయి కాబట్టి బల్లులు బాగా తిరుగుతున్నాయండి. ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంక ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. ఇంకా నేనైతే కిచెన్లో లైట్ వేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే దోసపిండి నైట్ మిక్సీ పట్టి పెట్టాను కదా అండి, ఫుల్ నిండుగా వచ్చిందండి. ఇంకా కొద్దిగా అయితే మాత్రం ఇదంతా పొంగిపోయేదండి. నేను ఎప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో ఇలా మిక్సీ ఇదంతా పెట్టేస్తానన్నమాట. పిండి వేసుకున్న స్టీల్ డబ్బా అందులో పెట్టేసి పెడతాను. ఎందుకంటే ఏదైనా కొంచెం పొంగిపోయింది అనుకోండి, ఇంకా అది ప్లేట్లోనే పడుతుంది కదా, మనకి ఇంకా కిచెన్ కౌంటర్ అంతా పాడవకుండా ఉంటుందనేసి. ఇంక ఇక్కడైతే ఇంకా కొద్దిసేపు ఉంటే గిన్నె కూడా నిండుకు వస్తుందండి. మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి తొందరగా పిండి పులుస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పనే చేస్తున్నానండి. నా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఇదంతా కూడా పిండి అంతా కిందికి వచ్చేస్తుంది. అందుకే ఇంకా నేనైతే ముందు కిచెన్లోకి వచ్చేసి పిండి అంతా కూడా, అంటే నాకు ఈ రోజుకి టిఫిన్స్కి కావాల్సినంత పిండి అయితే సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇంక ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని ఇంకా మిగిలింది అయితే కొద్దిసేపటి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. నాకు ఇది ఒక 3 డేస్ అయితే అవుతుందండి ఈ పిండి. ఇంకా 3 డేస్ వరకు. ఆ తర్వాత మిగిలింది అనుకోండి ఇంకా చెయ్యనన్నమాట. అంటే ఏవైనా ఆవులకి వాటిలో వాటర్ కలిపేసి ఆవులకైతే పెట్టేస్తానండి. ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు ఉంటే కూడా టిఫిన్ టేస్ట్ బాగుండదండి, మరీ పుల్లగా అయిపోతాయి మనకి దోశలు. అలా తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి తిననన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంకా కిందికి వచ్చేస్తున్నానండి. ఇంకిటైతే ఇదంతా నిన్న ఈవినింగ్ కడిగేసానండి. స్టెప్స్ కానివ్వండి, పూల మొక్కల సైడ్ ఇవన్నీ వాటర్ చెట్లకి నీళ్ళు పట్టేటప్పుడే నీట్గా కడిగేశాను. ఇంక ఇక్కడైతే ఇంటి ముందుకు వెళ్తున్నానన్నమాట. మన ఇంటి మెయిన్ రోడ్ సైడ్ అండి, మనకి షట్టర్స్ ఉంటాయి కదా ఇలా. ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా వాటర్ పడుతున్నానండి. అంతా కూడా ఊడ్చేసుకొని ముగ్గు అదంతా ఊడ్చేసాను. ఇంకా తర్వాత ఇలా పైపుతో అయితే వాటర్ కొడతానండి. ఇలా కొడితే మనకి ఎలాంటి చెత్త ఉన్నా దుమ్ము ఉన్నా అంతా వెళ్ళిపోతుందండి. మనం ప్రత్యేకించి మరీ ఊడవలసిన పని కూడా ఎక్కువ ఏముండదు. ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఏంటంటే ఈరోజు మా వారు వెహికల్కి అంతా కూడా వాటర్ పట్టారండి. అంటే
కొంచెం దుమ్ములాగా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు సమ్మర్లో వెహికల్స్కైనా వాటికైనా దుమ్ము ఎక్కువగా పడిపోతుంది కాబట్టి ఇంకా కార్ అంతా కూడా నీట్గా వాటర్ కొట్టేసి క్లీన్ చేసుకున్నారన్నమాట. ఇంకా అలాగే ఇంకా తన పని అయిపోగానే నేను ఇదంతా కూడా వాటర్ పడుతున్నానండి. ఇంకా ముగ్గులు ఇవన్నీ పోవాలి కదా, కొంచెం ఎక్కువసేపు పడితేనే ముగ్గులు అన్నవి పోతాయి, లేకపోతే మనం కొంచెం పచ్చి మీద ముగ్గు వేస్తాం కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా షట్టర్స్ వైపు ఇదంతా కొడుతున్నానండి. మనకి షట్టర్స్ ఏంటంటేనండి ఒక 3-4 డేస్కి 5 డేస్కి ఒకసారి షట్టర్స్కి అయితే వాటర్ కొట్టేసి మొత్తం అంటే కడిగేస్తామన్నమాట. వాటర్ కొడితే సరిపోద్దండి, కడగాల్సిన పని ఏమీ ఉండదు. ఇంకా మనకి దుమ్ము ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంది. మనకి మెయిన్ రోడ్ హౌస్ కాబట్టి. అలాగే మళ్ళీ మా హౌస్ వచ్చేసి కార్నర్ అండి, కార్నర్ సైడ్ ఉంటుందన్నమాట. ఇంకా మనకి అటువైపు నుంచి వెహికల్స్ వస్తాయి, మెయిన్ రోడ్ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి కొంచెం డస్ట్ అన్నది ఎక్కువగానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మొత్తం కూడా వాటర్ పట్టేసుకోవడం అయిపోయిందండి. ఇంకా నేనైతే పైపుని ఇంకా ఇటువైపు మనకి ఇంకొక సందు ఉంటుంది కదా, ఇంటి చుట్టూ మనకు 2 గల్లీలు ఉంటాయి అన్నమాట సందులు. ఇంకా ఇటువైపు అయితే పైప్ అంతా కూడా వేసేసాను. ఇంకా వేసేసి ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బకెట్లో వాటర్ పట్టి పెడతానండి. అంటే ఏవైనా ఇలాగే ఆవులు వచ్చాయి కదా చూసారా, ఇలా ఆవులు తాగడానికి, ఏవైనా కుక్కలు అట్లా ఏవో ఒక మూగజీవులు అయితే తాగేస్తాయి కదా సమ్మర్లో అనేసి. సమ్మర్ అనే కాదు, నేను ఎప్పుడు కూడా ఈ బకెట్ నిండా వాటర్ పట్టేసి అయితే ఇంటి ముందు పెడతానండి, ఏవో ఒకటి తాగుతాయి కాబట్టి. ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా ముగ్గులు వేసుకుంటున్నాను. ఇంకా అది వచ్చేసి వాటర్ అయితే తాగేసి వెళ్ళిపోయింది, కొన్నే తాగినట్టుంది. మళ్ళీ దాని నిండా వాటర్ పడతానండి. మనకి ట్యాప్లు 2 ఉన్నాయన్నమాట సందులో. ఒకటి ఏంటంటే బోర్ కనెక్షన్ ఉంటుంది డైరెక్ట్గా, ఇంకొకటి నార్మల్ ఉంటుందన్నమాట. అంటే ట్యాంక్ కనెక్షన్ ఒకటి ఉంటుంది. మనకి కరెంటు లేనప్పుడు మనం డైరెక్ట్ కూడా అంటే మనకి ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ కనెక్షన్ తిప్పుకొని కూడా వాటర్ పట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా అలా 2 కనెక్షన్లు అయితే ఇచ్చుకున్నామండి. ఇంక ఇక్కడైతే నేను ముగ్గులు వేసుకుంటున్నాను అన్నమాట. ముగ్గులు వేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకేమీ పూర్తి అవ్వలేదు. ముందైతే ఈ పనులు చేశాకే ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాను. ఇంకా ముగ్గులు అయితే నేను కంపల్సరీ పసుపు కుంకుమ అయితే వేసుకుంటానండి. చాలామంది వేయొద్దంటారు, కానీ ఏమో నాకైతే ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అన్నమాట. ముగ్గు వేయడం అంటేనే కదా పసుపు కుంకుమ మెయిన్ అన్నట్టుగా నేనైతే వేస్తానండి. ఇంకా గుమ్మం దగ్గర కూడా పసుపు రాసి ముగ్గులు వేసుకుంటాం కాబట్టి నాకైతే ఏం తప్పుగా అనిపించదు. కాకపోతే కొంచెం తొక్కకుండా చూడాలి. ఎవరైనా కూడా ముగ్గు ఉందంటే కొంచెం తొక్కొద్దండి, అది చాలామందికి తెలుసు, కొంతమంది తెలియక తొక్కుతుంటారన్నమాట. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి వచ్చాడన్నమాట, నాతో మాట్లాడుకుంటూ కిందికి వచ్చేసాడు. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి అయితే వీడియో షూట్ చేశాడండి. ఇంకా వాడైతే మా ఇల్లు మొత్తం కూడా వీడియో షూట్ చేశాడు. ఆ తర్వాత ఇంకా నేనే ఇప్పుడు షూట్ చేస్తున్నాను, తీసుకున్నాను అన్నమాట ఫోను. వాడు ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అటు సైడు మనకి రోడ్డు అవతలి వైపుకి వెళ్ళి తీయడం నాకేమో ఇబ్బంది అనిపించింది. ఇంకా వాడు తీసిచ్చాడన్నమాట. ఇంక ఇక్కడైతే మన హౌస్ అండి, చూసారా, శ్రీనివాస నిలయం అని ఉంటుందండి. శ్రీనివాస నిలయం అని మా ఇంటికి పేరన్నమాట. మాకు ఇష్టమైన దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి, మా హస్బెండ్ పేరు కూడా శ్రీనివాస్ కాబట్టి ఇలా 2 రకాలుగా కలిసాయి మాకు. ఇంక ఇక్కడైతే చూసారా, ఇందాకే వాటర్ పట్టేసానా, మొత్తం ఆరిపోయిందండి. ఇంత తొందరగా ఆరిపోయింది అంటే మనకి ఎండలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే 7 అవుతుందండి. 7 కూడా కాదు, 6:30 అయిపోయింది అంతే. ఇంక ఇక్కడ బకెట్లో మళ్ళీ వాటర్ పట్టేసానండి. చూసారా మన ఇంటి ముందు వేప చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో. ఇంక ఇక్కడ గుమ్మం గేట్ దగ్గర కూడా ఇలా ముగ్గులు వేసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటానండి. మనకి నందివర్ధనాలు ఉంటాయి కదా ఫ్లవర్స్, అవి పెట్టానన్నమాట. ఇంకా మా ఇంటి ముందైతే మా వేప చెట్టు చాలా చక్కగా పెరిగిందండి. దాన్ని చూస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే చల్లగా నీడ ఉంటుంది, అంటే మా వెహికల్స్ పెట్టుకోవడానికైతే చల్లగా నీడైతే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంకా లోపలికి వెళ్తున్నానండి. చెట్లకైతే పూలు చక్కగా పూసాయి. ఇంకా పూజకైతే ఏం టెన్షన్ లేదు. అవి దేవగన్నేర ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయండి, వైట్ కలర్వి. మేము చాలా వరకు అవే యూజ్ చేస్తున్నాం పూజకైనా. మా వారు, మా అత్త, మా మామయ్య ఫొటోస్కి పెట్టడానికి ఎక్కువ అవే ఫ్లవర్స్ తీసుకొస్తున్నాము. ఇంక ఇక్కడైతే ఇందాక మనం ముగ్గులు వేసుకున్నాము ఇంటి ముందు ఉంది కదా, అటు వెళ్తున్నానండి నేను. అంటే బ్రష్ చేసుకుంటూ ఇలా ఈ సందంతా కూడా నడుచుకుంటూ వాక్ చేస్తానన్నమాట. అంటే టెర్రస్ పైనకి వెళ్ళడం అయితే టైం లేదు. ఇంకా టిఫిన్ చేసి ఇవ్వాలి. మా బాబుకి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తొందరగా చేస్తాడన్నమాట. అంటే వాళ్ళకి హాస్టల్లో తిన్న అలవాటు కదా పిల్లలకి, 7:30, 8 వరకే ఇంకా టిఫిన్ అయితే చేసిస్తానన్నమాట.
ఇంకా నేను టెరెస్ పైనకి వెళ్ళి వాక్ చేసేంత టైం లేదనేసి ఇలా బ్రష్ చేసుకుంటూ ఇంకా ఇదంతా కూడా నడుచుకుంటూ తిరుగుతున్నాను అన్నమాట. చూసారు కదా, మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది మనకు సందు. ఇంక ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి ఆవులు వచ్చి వాటర్ అయితే తాగేస్తాయండి. ఇంకా చిన్న బకెటే అక్కడ ఏదైనా సెట్ చేద్దాం అనుకుంటున్నామండి, అంటే వాటర్ ఎక్కువగా నిల్వ ఉండేలాగా, అంటే ఒక 10 బకెట్ల వాటర్ పట్టేలాగా చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇంకా మా వారు ఏమంటున్నారంటే, అందులో ఏదైనా పడిపోయి చనిపోయిందనుకో, చిన్న చిన్న కుక్క పిల్లలు అలాంటివి ఉంటాయి కదా, అందులో ఏమైనా పడి చనిపోయినా మళ్ళీ అదంతా గలీజ్ అయిపోతుంది, అదంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ మనకే ఇబ్బంది. సర్లే వీలైనంత వరకు బకెట్లో వాటర్ అయితే పడుతున్నాం కదా, ఒకటో రెండో అయితే తాగేసి వెళ్తాయిలే అన్నట్టుగా అలా అనుకుంటున్నాము. చూడాలి, మనకి రింగ్స్ ఉంటాయి కదా అండి, మనం బావిల్లో వేసుకునే రింగ్స్, అలాంటిది వేసి చేద్దాం అనుకుంటున్నాము. అందులో అయితే కొన్ని వాటర్ పడతాయండి, అంటే మామూలుగా ఒక 5 నుండి 6 బకెట్స్ వాటర్ అయితే పడతాయి. అలాంటిది ఏదైనా సెట్ చేద్దాం అనుకుంటున్నాము, చూడాలి. ఇంక ఇక్కడైతే నేనైతే ఇదంతా కూడా తిరుగుతూ వాక్ చేస్తూ నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను. ముందు ఈ పని అయిపోగానే ఇంకా ముందు ఇంట్లోకి వెళ్ళి నా పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇటువైపు మనకి ఏంటంటే నీడ ఉంటుందండి, మనకి తూర్పు అటువైపు కాబట్టి అటు ఎండ ఎక్కువగా వస్తుంది. మనము ఇటు బ్యాక్ సైడ్ ఉంటాం కాబట్టి మనకి ఎక్కువగా ఎండ రాదన్నమాట. ఇంక ఇక్కడ మా అబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాడు, చూసారా. ఇక్కడ ఏంటంటే గటక అండి, ఇంకా ఇంట్లో గటక అయిపోయిందన్నమాట మా వారికి. నిన్న రైసే తినేశారు, ఇంకా తనకు తింటే తిన్న ఫీలింగ్ రాదు, అందుకే గటక చేస్తున్నాను. ఇంకేంటంటే కొంచెమే జొన్లు కడిగినవి ఉంటే అవి వెళ్ళి నిన్న ఈవినింగ్ గిర్ని పట్టించుకొచ్చారు. ఇంకా నేను ఇదంతా కూడా జల్లెడ పడుతున్నానండి, ఇంకా నైట్ పట్టలేదన్నమాట, ఇంకా మార్నింగ్ పడదాంలే అనేసి. మనకి చూసారా పిండే ఎక్కువ వచ్చిందండి గట్క కంటే కూడా. ఇంక ఇక్కడ ఇవి 1 కేజీ అండి, కేజీని పట్టించుకొచ్చారు. ఎందుకంటే మిగిలిన జొన్లు ఉన్నాయండి, అవన్నీ కూడా నేను మళ్ళీ కడిగి ఆరబోసేస్తాను. ఎందుకంటే కడగకుండా అస్సలు పట్టించొద్దండి, ఎందుకంటే మనకు జొన్లల్లో గోధుమలు ఏవైనా కూడా అందులో కొంచెం మురికి ఉంటుందండి. వాటిని కొంచెం కడిగి ఆరబెట్టుకున్నాకే మనం పిండి పట్టించుకున్నా రవ్వ పట్టించుకున్నా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. గట్క కూడా జల్లెడ పట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడ దోశ పిండిలోకి కావాల్సినంత ఉప్పు అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నానండి. షుగర్ వేయడం ఎందుకు అంటే మనకి దోశలు అన్నవి మంచి కలర్గా వస్తాయండి, అలా బాగుంటాయి కాబట్టి నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే కెమెరా మూడ్ ఏంటో ఇలా మారిపోయిందండి, అంతా కూడా కొంచెం బ్లాక్గా వస్తుంది, మరి ఏంటో నేను చూసుకోలేదు. ఇంక ఇక్కడైతే టిఫిన్కి అయితే ఇక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక వైపున వాటర్ అయితే ఎసరు పెట్టేశానన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ గట్క చేస్తున్నానండి. ఇది మనకి చాలా సింపుల్ అండి ప్రాసెస్. మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే, కాకపోతే ఇందులో పోపు లాంటివి ఏమీ లేకుండా జస్ట్ వాటర్ మరిగించుకొని అందులో సాల్ట్ వేసి ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఇలా గట్క ఎంత సరిపోతుందో అంత వేసుకొని చాలా వరకు సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి. మంట అస్సలు ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, మనకి గట్క అన్నది తొందరగా ఉడకదు. మనకి ఉప్మా ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, కాకపోతే ఇది జల్దీ ఉడకదండి, చాలా టైం పడుతుంది. అదే మెయిన్ ప్రాసెస్, ఇది తెలుసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. అలాగే వేసామనుకోండి అవన్నీ కూడా చిటపటలాడుతూ ఉంటాయి, అందుకే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మిరపకాయలు వేసి ఇలా మూత పెట్టేశానండి. అవి కొంచెం మగ్గేలోగా నేను ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా మాకేంటంటే టమాటా చట్నీ కంపల్సరీ ఉండాలండి. మా పిల్లలు 2 ఉన్నా ఒక్కరున్నా వాళ్ళకి టమాటా చట్నీ ఫేవరెట్. పల్లి చట్నీ కూడా తింటారు, కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇదే తింటారన్నమాట, 2 మిక్స్ చేసుకుంటారు. ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే కొంచెం వేగాయండి, మరీ ఎక్కువగా మాడాల్సిన పని లేదు, నార్మల్గా వేగితే సరిపోతుంది. ఇంకా అందులోనే టమాటాలు కూడా వేసుకున్నాను, కొంచెం చింతపండు కూడా నానబెట్టేసి పక్కకు పెట్టేశాను. టమాటా కొంచెం ఉడికాక చింతపండు కూడా వేస్తానండి. ఇంక ఇక్కడ 2 చూసుకుంటూ చేస్తున్నాను అన్నమాట. చట్నీ ఒకవైపు చేస్తున్నాను, ఇక్కడ గటక ఏంటంటే ఇలా తిప్పుతూ వేసేసుకోవాలండి, కింది నుంచి తీసి ఇలా తిప్పి వేయాలి. ఎందుకంటే మనకి కింద నుంచి పైనకి తిప్పేసరికి మనకి పైనది కూడా చక్కగా కిందికి వెళ్ళిపోయి ఉడుకుతుందండి. ఇది చాలా ఈజీ, మరి అంత కష్టం ఏమి ఉండదండి, చాలా వరకు ఈజీనే. కాకపోతే ఏదైనా చేస్తూ ఉంటేనే ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తేనే వస్తుందండి, మనకు ఒక్కసారి రావాలి అంటే ఏ పనులు కూడా రావు కదా. ఇంక ఇక్కడైతే వెంటనే ఇంకా
గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే నార్మల్గా కడిగేసేటివి మాత్రమే. ఎందుకంటే మళ్ళీ అక్కడే పెట్టానంటే నాకు సింక్లోకే వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. ఇక్కడైతే ఒకవైపు ఇంకా వంట అదంతా చేస్తూ నేనైతే ఇక్కడ హనీ వాటర్ తాగుతున్నానండి. డైలీ మార్నింగ్ అయితే హనీ వేసుకొని తాగుతున్నాను. చాలా బాగుంటుందండి. నార్మల్ వాటర్ తాగడం కంటే ఇలా హనీ వేసుకొని లేకపోతే నిమ్మరసం వేసుకొని తాగితే బాగుంటుందండి టేస్టు. ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఇంకా నేను కూడా వాటర్ అయితే తాగేసాను. ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసానండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకిప్పుడు సీజన్ పండు టమాటాలు కాబట్టి మనకు అదే పులుపు ఉంటుంది. కాకపోతే చింతపండు వేస్తే మనకి ఒక 3-4 డేస్ చక్కగా నిల్వ ఉంటుందన్నమాట. చట్నీ అస్సలు పాడవ్వదు. ఇక్కడ మార్నింగ్ నా పనులు హడావుడిలో నేనైతే పిచ్చిదానిలాగా అయిపోయానండి. అంటే కిచెన్లో ఏంటంటేనండి ఇంత పొద్దున కూడా అసలు ఎంత వేడిగా చాలా ఉడకపోస్తుందండి. కిచెన్లో అస్సలు ఉండాలనిపించట్లేదు. అలా ఉంటుందన్నమాట. ఇంకొక సేపు అయితే ఏసీ ఆన్ చేస్తాంలేండి. ఆ తర్వాత కిచెన్ కానివ్వండి, డైనింగ్ అన్ని రూమ్లు కూడా కూల్ అయిపోతాయి. కాకపోతే ఇంకా మనకి మార్నింగ్ హడావుడి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఫుల్ ఉడకబోయాల్సిందే. నేనైతే ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. దోశలు వేస్తున్నాను. మా అబ్బాయి కూడా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడండి. మా బాబు మార్నింగే స్నానం అతన్ని పూర్తి చేసేసుకుంటాడన్నమాట. అంటే 7:30, 8 కల్లా వాడి పనులన్నీ పూర్తి చేసేసుకుంటాడు. ఇక్కడైతే ఆనియన్ దోశ వేస్తున్నానండి. ఇందులో ఆనియన్స్ వేసి తిప్పామంటే మనకి చిన్న చిన్న ముక్కలు అవుతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడో తీసుకున్నానండి. ఇప్పటికీ కూడా చక్కగా పనిచేస్తుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇవన్నీ కూడా చూసారా ఇలా కొంచెం తిప్పుకొని ఇవన్నీ ప్లేట్లో వేసుకుంటున్నానన్నమాట. అందులో చిన్న గిన్నెలో పడట్లేదండి. ఇవన్నీ కూడా మళ్ళీ అదే బౌల్లో వేసుకుంటున్నాను. ఇక్కడైతే మా వారు కూడా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చారు. తను ఏంటంటే తనకి గట్క చేసేసాను కదా, అయిపోయిందన్నమాట. పక్కకు పెట్టేశాను. అలాగే టమాటా చట్నీ కూడా చేసేసాను. తోటకూర ఫ్రై అండి. 2 కూడా పక్కకు పెట్టేశాను అన్నమాట. గట్క కూడా తీసుకెళ్ళి మా వారికి అక్కడ పెట్టేశాను డైనింగ్ టేబుల్ దగ్గర. పెట్టేసి ఇస్తే మా వారు కూడా తినేస్తారండి. ఇటొక వైపు దోశలు వేసుకుంటూ మా వారికి ఏమేం కావాలో తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అన్నమాట. టిఫిన్ అంటే తింటారు, తినరు అని కాదు. కానీ ఇంకేంటంటే గట్క చేస్తానని చెప్పాను కాబట్టి చేయమన్నారు. లేదు అంటే దోశలు కూడా తినేస్తారండి. మా వారు ఇంట్రెస్ట్గా తినేటివి 2 అన్నమాట. ఒకటి దోశలు, ఒకటి ఇడ్లీ, అంతే అన్నమాట. ఆయిల్ ఫుడ్ లాంటివి ఎక్కువ తినరు. అలాగే అంబలి కూడా తీసుకెళ్ళి ఇచ్చానండి. చూసారు కదా, ఇలా ఆయనకి కావాల్సినవన్నీ అక్కడ సర్ది పెడుతూ ఇక్కడ ఈ పనులు కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి కూడా తినే టైం అయిపోయింది కదా. ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. చూసారు కదా, దోశలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. వీళ్ళిద్దరికి చేసి ఇచ్చి వీళ్ళిద్దరు తినేసిన తర్వాత నేను ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా తినేస్తానన్నమాట. ఇక్కడ టమాటా చట్నీ అండి. డైనింగ్ టేబుల్ దగ్గర పల్లి చట్నీ ఉంది. మా వారు కూడా కొంచెం చట్నీ వేసుకున్నారండి. చాలా బాగుంటుందండి. అంటే టిఫిన్స్లోకి చేసిన చట్నీ మనము రోట్లో రుబ్బితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా దోశలు ఎలా ఉన్నాయో. ఆనియన్ దోశ అండి. కొంచెం మా వారైతే గట్కలో కూడా వేసుకొని తిన్నారండి. చాలా బాగుంటుంది టమాటా చట్నీ. తనకు కూడా ఇష్టమే కాబట్టి చేశానన్నమాట. టమాటా చట్నీ ఏంటంటేనండి 3 డేస్కి ఒకసారి చేస్తున్నానండి. ఇక్కడైతే మా అబ్బాయికి దోశలు వేసి ఇచ్చేసాను. మా అబ్బాయి అయితే తినేసాడు. సింకులో అయితే గిన్నెలు ఎక్కువగా ఏమీ లేవండి, కొన్నే ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత క్లీన్ చేస్తాను. ముందు రోజు తోముకున్న గిన్నెలు చూసారా, అమ్మ ఇవన్నీ సర్ది పెట్టుకోవాలండి. చాలా పని ఉంది నాకు కిచెన్లో. ఇక్కడైతే వాళ్ళు తినేసారు. ఇవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి కదా. నేను ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. పల్లి చట్నీ కొంచెమే ఉంది. టమాటా చట్నీ అలాగే దోశ పిండి అండి. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే నా పనులన్నీ పూర్తయిపోతాయి. ఇక్కడైతే మా వారు కరివేపాకు తీసుకొచ్చారండి. ఇదంతా కూడా రుబ్బేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.